చిత్రాల్లో ఇప్పుడు సభ జరగబోతుంది కదా! ఎలా ఉండబోతున్నాయి ఏర్పాట్లన్నీ కూడా? ఎంతమంది వస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చిత్రాల సభ మా పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అడుగడుగునా స్టాల్స్ పెట్టడం, అలాగే అడుగడుగునా వాలంటీర్లు కమిటీలు ఏర్పాటు చేయడం. దీని ద్వారా 5-10 లక్షల మంది దాకా వచ్చే ఇదిగా ఉందండి. ఇప్పుడు మా మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా ప్రతి గంటకి వాచ్ చేస్తున్నారు సభ ప్రాంగణాన్ని. చాలా బాగా జరుగుతుందండి ఏర్పాట్లు అయితే మాత్రం. ఈ సభ ద్వారా ఇలా రాజకీయ పార్టీ సభ ఇలాగ ఉంటుందా అనిపించే రీతిలో ఈ సభ జరగబోతుందండి. అది ఎండాకాలం కదా! మరి ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటున్నారు? ఎండాకాలం దాని గురించి కూడా చాలా మీకు ఎక్కడ మజ్జిగ ఏర్పాట్లు కానీ, వాటర్ కానీ, అలాగే జ్యూస్ పాయింట్లు అన్నీ చాలా ఘనంగా పెట్టడం జరిగిందండి. అదే మనకి ఈ మీటింగ్కి మన ఇండియాలోనే కదా ఇతర దేశాల నుంచి కూడా జన సైనికులు వస్తున్నారని తెలిసింది. దాని గురించి కూడా చాలా గట్టిగా చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారండి. అలాగే ఇప్పుడు సభ కూడా స్టేజ్ కూడా 120 మంది దాకా ఉండే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. దానికి కూడా స్టేజ్ కూడా ఒక సిమెంటు కింద బాగా చేసి సిమెంట్ ద్వారా స్టేజ్ నిర్మించడం జరుగుతుందండి. ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సభ మాత్రం చాలా గ్రాండ్గా జరిగే ఏర్పాట్లు మాత్రం మా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారి ద్వారా జరుగుతున్నాయండి.